యాక్చువల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటిదంటే జనరల్గా ఫస్ట్ ఒక ఐడియా చెప్తాను చూడండి. మనకి ఎక్కడైనా కూడా ఇన్ ఎనీ ఇన్స్టిట్యూట్ విల్ బి హ్యావింగ్ సర్టెన్ రూల్స్. ఓకే, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఏ ఇన్స్టిట్యూట్కి అయినా ఉంటాయి జనరల్గా. ఓకేనా, ఆ ఇన్స్టిట్యూషన్స్లో ఉండే రూల్స్ ఎవరెవరికి ఉంటాయి? యాక్చువల్గా ఇన్స్టిట్యూషన్కు ఫర్ సపోజ్ మన ఒక స్కూల్ ఉందనుకుందాం. ఓకే, స్కూల్లో మెయిన్గా ఎవరెవరు ఉంటారు? స్కూల్ మేనేజ్మెంట్ ఉంటారు, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒక కేటగిరీ కింద తీసుకున్నాం. ఎందుకంటే మేనేజ్మెంట్ ఈజ్ ప్రొవైడింగ్ సర్వీస్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆర్ కన్జ్యూమింగ్ ద సర్వీస్. అంతే కదా, దే ఆర్ కన్జ్యూమర్స్. ఓకేనా, అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక షాప్ ఉన్నాను, సబ్బు నేను అమ్ముతున్నా. సబ్బు అనేది ప్రోడక్ట్, అక్కడ ఇట్ ఈస్ నాట్ ఎ సర్వీస్. సబ్బుని నేను అమ్ముతున్నా, నువ్వు కొనుక్కుంటున్నావు, యు ఆర్ యూజింగ్ ద సోప్. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్ లాగా ఉన్నారు అనుకుందాం. ఓకే, ఒకరేమో సర్వీస్ ఇచ్చేవాళ్ళు, ఇంకొకరు సర్వీస్ తీసుకునేవాళ్ళు. అయితే సర్వీస్ ఇచ్చే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, సర్వీస్ తీసుకునే వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి, అండ్ ఆ సర్వీస్ ఎట్లా ప్రొవైడ్ చేయాలో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు సర్వీస్ ఇచ్చేటోని రూల్స్ ఏంటి? జనరల్గా మనం మాట్లాడుకుందాం. ఏంటి? ఫస్ట్ సరే, టైమింగ్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ టైంకు షాప్ ఓపెన్ చేయాలి, పర్టికులర్ టైంకు క్లోజ్ చేయాలి. ఓకేనా, ఈ ఏజ్ పిల్లలకు కొన్ని అమ్మేటివి ఉంటాయి, ఈ ఏజ్ పిల్లలకు కొన్ని అమ్మనేవి ఉంటాయి. ఓకేనా, నువ్వు కిరాణం షాప్ పెట్టుకొని బట్టలు అమ్ముతా అంటే నడవదు. ఎస్ ఆర్ నో? సో అవన్నీ ఒక చిన్న సర్టెన్ రూల్స్ లెక్క అనుకుందాం, రైట్? అండ్ కన్జ్యూమర్స్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. కన్జ్యూమర్ రూల్స్ ఏంది? మధ్యరాత్రి పోయి తలుపు కొట్టి నాకు అవి కావాలి ఇవి కావాలంటే నడవదు. ఎస్ ఆర్ నో? ఒక షాప్ ఓపెన్ చేసినప్పుడు పోవాలి, మీకు ఏం కావాలో కొనుక్కోవాలి. సో ఇక్కడ కన్జ్యూమర్కి అదేంటి రెండు విషయాలు ఉంటాయి కదా కన్జ్యూమర్ సైడ్ నుంచి చూస్తే. ఒకటి ఏంటంటే ఫస్ట్ తనకు ఒక డ్యూటీ ఉంటుంది. వాట్ ఈస్ హిస్ డ్యూటీ? హీ హ్యాస్ టు పే మనీ. అదైనా డ్యూటీ. ఓకేనా, అండ్ తన రైట్ ఏంటి? డబ్బులు ఇచ్చిన నేను, ఫర్ సపోజ్ ఐ హ్యావ్ గివెన్ యూ 10 రూపీస్. షాప్ కీపర్ నాకు 10 రూపీస్కి సంబంధించిన ఏదైనా ఒక వస్తువు ఇవ్వాలా వద్దా? అది తీసుకునే రైట్ ఎవరికి ఉంటుంది? కన్జ్యూమర్కే ఉంటుంది మళ్ళీ. ఎస్ ఆర్ నో? అంటే కన్జ్యూమర్కి ఇక్కడ ఏమేమి ఉంటున్నాయి? there are some duties as well as some rights also. అట్లనే అండ్ ఇప్పుడు ఈ షాప్కి కూడా కొన్ని రూల్స్ ఉంటాయని చెప్పిన. ఆ రూల్స్ ఎవరు ఫ్రేమ్ చేస్తారు అంటే షాప్ని ఎట్లా నడపాలి అని చెప్పేసి కొన్ని రూల్స్ ఉంటాయి. షాప్ని ఎలా నడపాలని కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఇష్టపడిన నేను మధ్యరాత్రి లేచి షాప్ ఓపెన్ చేసి నడిపిస్తా అంటే పోలీసులు వచ్చి లోపల వేసుకొని పోతాడు. ఎస్ ఆర్ నో? క్లియర్ ఆర్ నాట్? ఎందుకంటే అది డిస్టర్బెన్స్ కదా. ఎస్ ఆర్ నో? సో అది దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ టైం. సో ఇన్ ఆర్డర్ టు ఓపెన్ ద షాప్ అండ్ గివ్ సర్వీస్. సో ఏదైనా పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన కంట్రీకి కూడా ఉన్నాయి. ఓకేనా, మన కంట్రీకి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ఏవైతే బుక్లో ఉంటాయో ఆ బుక్కే కాన్స్టిట్యూషన్. గాట్ ఇట్? ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో ఆ బుక్, అవన్నీ బుక్లో ఉంటాయి కదా. సో ఎప్పుడు పడితే అప్పుడు, ఒకప్పుడు ఏంటంటే రాజు అప్పుడు థాట్ ఉండేది, ఇట్లా అనగానే ఇట్లా నేను ఒక మాట చెప్పగానే అది యాక్ట్ అయిపోయేది. అక్కడ యాక్ట్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఏ రైట్. ఇప్పుడు నేను పోయి ఒకరిని తీసుకుపోయి జైల్లో పడే అని చెప్పిన. తప్పు చేసినప్పుడు జైల్లో పడేస్తే కరెక్టే, తప్పు చేయలేదు అయినా కూడా తీసుకుపోయి జైల్లో పడేస్తే తప్పే కదా. ఒకరికి ఒక విషయం తప్పు అవుతుంది, ఒకరికి ఇంకొక విషయం తప్పు అవుతుంది. ఫర్ సపోజ్ దొంగతనం ఉన్నాను, లేకపోతే ఎవరో దొంగనే ఉన్నాడు, నిజంగానే ఒక దొంగ ఉన్నాడు, ఓ 10 రూపీస్ ఎక్కడి నుంచో కొట్టేసిండు అనుకుందాం. కొంతమందికి అది పెద్ద తప్పు అనిపిస్తే, కొంతమందికి తప్పే అనిపించదు. 10 రూపాయలే కదా పోనీతి అని అనుకునేటోళ్ళు ఉంటారు. అయినా దొంగతనం అయితే తప్పే కదా అని చెప్పేసి వాళ్ళని శిక్షించే వాళ్ళు కూడా ఉంటారు. ఎస్ ఆర్ నో? అయితే ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాడు చేస్తే కరెక్ట్ ఉంటుంది? అది ఉండదు కదా. ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు వాడు చేస్తే కరెక్ట్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ ఒకవేళ రాసి ఉంటే, ఓకేనా, అవన్నీ రిటర్న్ ఫార్మాట్లో ఉంటాయి, ఖచ్చితంగా దాన్నే ఫాలో అవుతారు కదా అందరు. కాబట్టి
మన రూల్ బుక్ని మనమే రాసుకున్నాం. క్లియర్? ఆ రూల్ బుక్స్లో ఎవరెవరు, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన స్టోరీలో ఫర్ సపోజ్ షాప్ ఉంది. షాప్ ఈజ్ లైక్ ఏ కంట్రీ అండ్ గవర్నమెంట్. ఓకేనా? ఒక గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. అంటే నువ్వు గవర్నమెంట్ని ఎట్లా నడపాలి అని కూడా నువ్వే రాసుకుంటావు. ఓకేనా? గెటింగ్ మై పాయింట్? నేను స్కూల్ ఎట్లా నడపాలి, ఓకే, ఒక బ్యాంక్ ఎలా నడపాలి, ప్రతి ఒక్క దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని మనమే రాసుకొని ఉంటాం. సో ఒక గవర్నమెంట్ ఎలా నడవాలి అని చెప్పే వాటినే మనం ఏమంటాం అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటాం. వాట్ డు వి కాల్ ఇట్? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏం చెప్తాయి? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను చెప్పే పదాలు రాసుకుంటా ఉండండి, మీరు రాస్తే ఎక్కువ గుర్తుంటాయి. గెటింగ్ మై పాయింట్? మీరు రాస్తే బాగా గుర్తుంటాయి, లేకపోతే గుర్తుంటాయి. అట్లీస్ట్ ఇన్ ద రఫ్ నోట్స్ వాట్ ఎవర్ ఐ ఆమ్ టెల్లింగ్ యూ ట్రై టు రైట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. స్పెల్లింగ్ తప్పున్నా మంచిదే, నీకు అర్థమైతే చాలు, నీకు అర్థమైతే చాలు. సింపుల్ ఒకటి ఏదో చిన్న డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని రాసుకొని దీస్ ఆర్ ద రూల్స్ టు రన్ ఏ గవర్నమెంట్ అని రాసుకోండి. దీస్ ఆర్ ద రూల్స్ టు రన్ ఏ గవర్నమెంట్ అని అట్లా రాసుకోండి, సింపుల్గా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ కన్స్యూమర్ యాంగిల్లో మనం చెప్పినాం. కన్స్యూమర్ యాంగిల్లో మనం ఏం చెప్పినాం? వాడు ఫస్ట్ ఏం చేయాలి? డబ్బులు పే చేయాలి. అంటే హీ హ్యాస్ సంథింగ్ టు డూ, ఇట్ ఈస్ హిస్ డ్యూటీ. ఇక్కడ కన్స్యూమర్ ఎవరంటే సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. ఇక్కడ కన్స్యూమర్ ఎవరు నాన్న? సిటిజన్ ఆఫ్ ఏ కంట్రీ. సిటిజన్ ఆఫ్ ఏ కంట్రీ అంటే ఎవరు? మళ్ళా మనమే. మన ఇండియాలో పుట్టి పెరిగేటోళ్ళమే మనమే సిటిజన్స్ ఆఫ్ ఇండియా అవుతాం. ఎస్ సార్ నో? ఓకేనా? ఆ సిటిజన్కి కొన్ని డ్యూటీస్ కూడా ఉంటాయి. ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ షాప్లో వాళ్ళు డబ్బులు పే చేయాలి, లైక్ ఏ డ్యూటీ. తన రైట్ ఏంటిదని చెప్పిన నేను. ఇప్పుడు 10 రూపీస్ ఇచ్చిన, 10 రూపీస్ ఇచ్చినప్పుడు 10 రూపీస్ సంబంధించిన ఒక చాక్లెట్ అయినా రావాలి, 10 రూపీస్ సంబంధించిన ఒక సోప్ అయినా రావాలి. సంథింగ్ హీ మస్ట్ గెట్. 10 రూపీస్ ఇచ్చినాక తనకు హక్కు ఉంటుందా లేదా? ఇట్ ఈస్ హిస్ రైట్. సో తనకు కొన్ని రైట్స్ కూడా ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇట్లా మనకు మెయిన్గా ఈ కాన్స్టిట్యూషన్స్లో ఏమేమి ఉంటాయి అంటే రైట్స్ ఉంటాయి, డ్యూటీస్ ఉంటాయి అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. రైట్స్ ఉంటాయి, డ్యూటీస్ ఉంటాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి, కానీ మీకు అంతవరకు అవసరం లేదు. ఓకే, కొన్ని లాస్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి, అవన్నీ మనకు అంత అవసరం లేదు. మెయిన్గా మనం వీటి గురించి నేర్చుకుంటే సరిపోతుంది మన ఏజ్లో. క్లియర్? ఇంతకంటే ఎక్కువ చెప్పినా కూడా మీకు కూడా అర్థం కాదు. సరే, ఇక్కడ మనం ఏంటి అని చెప్పిన? ఫస్ట్ రైట్స్ అని చెప్పిన, నెక్స్ట్ డ్యూటీస్, నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆ రైట్స్నే మనం ఏమంటాం అంటే ఫండమెంటల్ రైట్స్ అంటాం. ఫండమెంటల్ రైట్స్ అంటే ఎవ్రీ సిటిజన్ హ్యాస్ సమ్ రైట్స్, మనకు కొన్ని హక్కులు ఉంటాయి. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, నువ్వు చెయ్యాల్సిన పనులు కూడా ఉంటాయి. నేను ఏం చేయకుండా నాకు అది కావాలి ఇది కావాలంటే నడవదు. ఎస్ ఆర్ నో? ఇఫ్ యూ వాంట్ సంథింగ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్. అందరు కూడా రైట్స్ గురించి మాట్లాడతారు, డ్యూటీస్ని మర్చిపోతూ ఉంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కూడా ఉంటాయి. దట్ ఈస్ ద రూల్ హౌ టు రన్ ఏ గవర్నమెంట్. అట్లా గుర్తుపెట్టుకోండి, హౌ టు. ఓకేనా? సో మనకి ఏమేమి ఉంటాయి నాన్న? రైట్స్, డ్యూటీస్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇవన్నీ కలిస్తేనే, ఓకేనా, ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయి? రూల్ బుక్లో ఉంటాయి. ఆ రూల్ బుక్ని మనం ఏమంటాం? కాన్స్టిట్యూషన్ అని అంటాం. ఓకేనా? సో దీనికి సంబంధించిన చిన్న మన ఒక పోస్టర్ టైప్ అని రైట్. ఇది చూస్తే మనకు ఏంటంటే ఒక బేసిక్ ఐడియా అనేది రావాలి. ఆ బేసిక్ ఐడియా ఏంటిదంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాం సింపుల్గా? ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ గైడ్ ఫర్ యంగ్ సిటిజన్స్ అని చెప్తున్నాం. ఏ గైడ్ ఫర్ యంగ్ సిటిజన్స్ అంటే మామూలుగా మీకే సింపుల్గా అర్థం కావడం కోసం. సో ఇక్కడ ఏంటిదంటే మెయిన్గా ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఫౌండేషన్స్ ఆఫ్ ద రిపబ్లిక్ అని ఉంది. ఫౌండేషన్స్ ఆఫ్ ద రిపబ్లిక్. మీకు తెలుసు, మీకు ఆల్రెడీ మీకు ఐడియా ఉంది. మనకి ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చిందో అప్పుడే మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాం? రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ఈ రిపబ్లిక్కి కొన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద ఫౌండేషన్స్? సింపుల్గా మనకి ఇది ఎప్పుడు చూడండి ఎఫెక్టివ్. ఎప్పటి నుంచి ఎఫెక్టివ్లోకి వచ్చింది? అది
January 26th, 1950. January 26th, 1950. 1950 1950 అంటే 47 ఆగస్ట్లో కదా మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఏ ఇయర్? 1947. 1947లో అండ్ ఆగస్ట్లో 1947 ఆగస్ట్లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఎస్ ఆర్ నో? అండ్ రిపబ్లికన్ ఎప్పటి నుంచి అంటున్నాం? 26th January 1950. 26th January. ఇక్కడ ఒక చిన్న చరిత్ర కూడా ఉంటుంది, ఒక చిన్న స్టోరీ కూడా ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ వైల్ యాక్సెప్టెడ్ ఇన్ 1949. వైల్ యాక్సెప్టెడ్ ఇన్ 1949. దిస్ డేట్ మార్క్స్ వెన్ ఇండియా అఫీషియల్లీ బికేమ్ ఏ రిపబ్లిక్ అన్నాడు. యాక్చువల్గా ఈ కాన్స్టిట్యూషన్ అనే దాన్ని ఎప్పుడు ఓకే చేసిండు. ఓకే చేయడం అంటే ఏంటిది? యాక్సెప్ట్ చేయడం. ఓకేనా? ఈ బుక్ మనకు ఓకే, మన కంట్రీకి సెట్ అవుతుంది అని అందరూ కూడా ఓకే అని చెప్పింది ఎప్పుడు అంటే 1949లోనే చేస్తారు. ఓకేనా? అందరూ కూడా ఓకే అని 1949లోనే అంటారు. ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ 1949 నవంబర్లో అంటారు. కానీ దాన్ని ఎఫెక్ట్లోకి ఎప్పుడు తీసుకొచ్చిందానా? January 26th 1950. ఎందుకంటే ఈ January 26కు ఒక ఇంపార్టెన్స్ ఉంది. January 26కి ఏం ఇంపార్టెన్స్ ఉందంటే, ఒకప్పుడు మనల్ని బ్రిటిషర్స్ పరిపాలించేటప్పుడు, ఓకే, వెన్ వీఆర్ అండర్ ద రూల్ ఆఫ్ బ్రిటిషర్స్, ఒక January 26th ఇన్ పర్టికులర్ ఇయర్ January 26th డేట్ రోజే వీ వాంట్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి బ్రిటిషర్స్ మీద మనం పోరాటం అనేది స్టార్ట్ చేసినాం. ఆ January 26th అనే డేట్ను మనం మర్చిపోవద్దంటే ఇట్ మస్ట్ హ్యావ్ సమ్ స్పెషాలిటీ, రైట్? కాబట్టి January 26th రోజు నుంచి మనం ఎఫెక్ట్లోకి తీసుకొచ్చుకున్నాం. క్లియర్? సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ January 26. రైట్. సో ఇక్కడ ఇంకొకటి కనిపిస్తుంది మనకి. ఏంటిది? ద వరల్డ్స్ లాంగెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. ద వరల్డ్స్ లాంగెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ ఉన్నంత లెంతీగా ఇంకా ఏ కంట్రీకి కూడా లేదు. సో ఇట్ ఈస్ ద వరల్డ్స్ లాంగెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. గుర్తుపెట్టుకోవాలి. విచ్ కంట్రీ హ్యాస్ ద లాంగెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే ఎవరు? ఇండియా. వెరీ గుడ్. ఇది రాయడానికి ఎంత టైం పట్టింది? ఇట్ వాస్ మెటిక్యులస్లీ డ్రాఫ్టెడ్ ఓవర్ 2 years 11 months 18 days. 2 years 11 months 18 days. 2 years 11 months 18 days. This is also very very important. Okay, this is also very very important point. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే. ఓకే, ఇన్ ఎ షార్ట్ స్లైడ్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? ద ప్రియాంబుల్ అంటే ఏంటి? ద సోల్ ఆఫ్ ద డాక్యుమెంట్ అన్నాం. ద సోల్ ఆఫ్ ద డాక్యుమెంట్. ప్రియాంబుల్ అంటే ఏంటిదంటే, మీరు ఏ బుక్ అయినా చూడండి, జనరల్లీ మన టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంటుంది. టెక్స్ట్ బుక్ మీరు కొత్త బుక్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ప్రియాంబుల్ అని ఉంటుంది, లేకపోతే ఫోర్వర్డ్ అని ఉంటుంది. ఏముంటుందన్నా? ఒకటి ప్రియాంబుల్ ఆర్ ఫోర్వర్డ్. జనరల్గా ఇది బుక్ రాసినట్టు కాకుండా ఇంకెవరైనా వేరే వాళ్ళతో రాపిస్తూ ఉంటారు. ఓకే. అయితే ఇది ఏం చెప్తుంది అంటే, బుక్ లోపల ఏదైతే ఉందో, వాట్ ఎవర్ విచ్ కంటెంట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద బుక్ అంటే ఇండెక్స్ కాదు, మళ్ళీ ఇండెక్స్లో మనకు చాప్టర్స్ ఇట్లా అవన్నీ ఉంటాయి, అది కాదు. యాక్చువల్లీ బుక్ చదివితే మనం ఏం ఫీల్ అవుతాం, ఈ బుక్ అసలు ఎందుకు రాయబడ్డది, బుక్ నుంచి ఎవరెవరు ఎట్లాంటి విషయాలు నేర్చుకోవాలి అని ఇట్లాంటి కొన్ని అంశాలన్నీ కూడా అందులో ఉంటాయి నాన్న. దట్ ఈస్ కాల్డ్ ఫోర్వర్డ్. ఓకేనా? ఫోర్వర్డ్లో నువ్వు ఏదైనా బుక్ కొనడానికి వెళ్ళినామో అనుకో, ఫోర్వర్డ్ ఒక్కటి చదివితే యూ విల్ అండర్స్టాండ్ హౌ ద బుక్ ఈస్. ఓకేనా? ఇఫ్ యూ అండర్స్టాండ్, నీకు ఆ ఫోర్వర్డ్ చదివితే బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. నువ్వు ఫోర్వర్డ్ ఒక్కటి చదివినావంటే నీ బుక్ లోపల ఏముందనేది కొంచెం ఐడియా వస్తుంది. అది నచ్చితే నువ్వు బుక్ కొనుక్కోవచ్చు వెన్ యూ ఆర్ బయింగ్ సమ్ ఎనీ న్యూ బుక్స్. ఓకే. అయితే ఇక్కడ వాడు ఏమన్నాడు? ఆ ప్రియాంబుల్నే ద సోల్ ఆఫ్ ద డాక్యుమెంట్ అన్నాడు. ద సోల్ అంటే ఏంటి? వాట్ యూ మీన్ బై ద సోల్? SOUL, సోల్. సోల్ అంటే ఏంటిది? మనకు ఆత్మ అంటాం చూసిల్లా,
సో ద ఇన్నర్ మోస్ట్ డెప్త్ ఫీలింగ్, ఆత్మ లాంటిది అన్నట్టు. ప్రియంబుల్ అనేది ఏంటిది? కాన్స్టిట్యూషన్కు ఆత్మ లాంటిది. ఓకే, అంటే అంత ఇంపార్టెంట్. ఆత్మ లేకుండా మనిషి ఉంటాడా? సో ఆ ప్రియంబుల్ లేకున్నా కూడా ఆ బుక్కి అర్థం లేదు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి. సీ హియర్, ఇక్కడ మనకు కొన్ని వర్డ్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఈ ప్రియంబుల్లోనే ఉంటాయి. ప్రియంబుల్లోనే ఏమేమి ఉంటాయి అంటే సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్, రిపబ్లిక్. ఓకే, ఏంటిది అది? సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్ అండ్ రిపబ్లిక్. సావరెన్ అంటే ఏంటిది? వాట్ యు మీన్ బై ఈ వర్డ్స్ అండ్ వాటి మీనింగ్స్ మీకు ఖచ్చితంగా తెలియాలి. వాట్ యు మీన్ బై సావరెన్? సావరెన్ అంటే నేను ఇంతకుముందు చెప్పిన కదా, రిపబ్లిక్ దాని లెక్కనే. ఎవరి పెద్దనా మా మీద ఉండవు. వీ హ్యావ్ అవర్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నువ్వు వచ్చి నాకు ఇట్లా చేయి గట్లా చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సోషలిస్ట్. సోషలిస్ట్ అంటే అందరి ఎకానమీ ఈక్వల్ ఉండాలన్న మీనింగ్లో వస్తూ ఉంటుంది జనరల్గా. ఓకేనా, ఎకానమీకి సంబంధించినట్టు చూసుకుంటూ ఉంటాం. సోషల్గా కూడా అందరు ఈక్వల్గా ఉండాలనే మీనింగ్ వస్తుంది. సెక్యులర్. సెక్యులర్ అంటే ఆల్ ద రిలీజియన్స్ ఆర్ ఈక్వల్. మాకు ఏ రిలీజియన్ అనేది పక్షపాతం అనేది ఏం లేదు. సో సెక్యులర్ అంటే ఏంటిది? ఇక్కడ రిలీజియన్స్ అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఓకేనా, రిలీజియన్ అన్న వర్డ్ గుర్తుపెట్టుకోండి. డెమోక్రాటిక్. డెమోక్రాటిక్ అంటే నేనే రాజు అంటే నడవది. అర్థమైందా? ఇప్పుడు మనకు ఎలక్షన్స్ ఎందుకు ఉంటాయి? ఎలక్షన్స్ ఎందుకు ఉంటాయి అంటే మనం ఓటేసి గెలిపించుకోవాలి. అక్కడ ఎవరు మనల్ని పరిపాలించాలో వాళ్ళని మనమే ఎన్నుకుంటాం. ఓకేనా, అట్లనే. సో అట్లా చేసినప్పుడు డెమోక్రాటిక్ అన్న మీనింగ్ సెన్స్ వస్తూ ఉంటుంది. ఓకే, ఎవరు కూడా డైరెక్ట్ ఇప్పుడు నేను ఉన్నా నా కొడుకే రాజు అట్లా అంటే నడవది. అర్థమవుతుందా? ఎవరైనా కూడా ఎలక్షన్స్ వేసుకోవాలి, ఎలక్షన్స్ పెట్టుకొని విన్ అవ్వాలి. విన్ అయిన వాళ్ళు మాత్రం పరిపాలిస్తూ ఉంటారు. అదొకటి. అండ్ డెమోక్రసీలో ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మందికి ఏదైతే కావాలో అది మాత్రమే చేస్తాం. గెటింగ్ మై పాయింట్? ఎక్కువ మందికి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక క్లాస్ ఉంది, 100 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, క్లాస్ చెప్పాలన్నా వద్దా అని అడిగిన. 51 స్టూడెంట్స్ చెప్పండి అన్నారు, 49 స్టూడెంట్స్ వద్దు అన్నారు. ఓకే, వద్దు అన్నప్పుడు ఏమవుతుంది? 51 స్టూడెంట్స్కి అక్కడ ఎక్కువ మందికి ఏం కావాలి కాబట్టి క్లాస్ చెప్పాలి. ఒకరు 51 స్టూడెంట్స్ వద్దు అన్నారు, 49 స్టూడెంట్స్ మాత్రమే కావాలి అన్నారు. అప్పుడు చెప్పొద్దు. ఓకేనా, ఒకరు 50-50 అయితే అప్పుడు ఒక డిస్క్రిషనరీ ఇంకొకటి ఉంటుంది అన్నట్టు. అది స్పెషల్ రైట్ కిందకి వస్తుంది. అది మీకు లేదు యాక్చువల్గా, మీకు ఒకటి చెప్తున్నా. అప్పుడు నేనేం చేస్తా అంటే ఇద్దరు 50-50 ఉన్నారు కదా, నాకేమనిపిస్తే నేను అది చేస్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ ఐ కెన్ సపోర్ట్ ద స్టూడెంట్స్ హూ వాంట్స్ ద క్లాస్, ఐ కెన్ సపోర్ట్ ద స్టూడెంట్స్ హూ డోంట్ వాంట్ ద క్లాస్ ఆల్సో. అప్పుడు నా ఓటు కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకేనా, వెన్ ఇట్ ఈస్ టై దెన్ మై ఓట్ విల్ బీ వ్యాలిడ్. అప్పటిదాకా నా ఓటు సంగతి ఏముండదు. సో అట్లాంటిది కూడా ఒక రూల్ అనేది ఉంటుంది మనకు. రైట్, సో ఇవన్నీ. సో దిస్ an introductory statement defining the foundational values and character of our nation. సో ఇవన్నీ చెప్తే మనకి ఏం అర్థమవుతుంది అంటే మన కంట్రీ ఎట్లాంటిది అని అర్థమవుతుంది. ఓకేనా, అవర్స్ ఈజ్ అ రిపబ్లిక్, అవర్స్ ఈజ్ అ సావరెన్ కంట్రీ, అవర్స్ ఈజ్ అ డెమోక్రాటిక్ కంట్రీ. ఓకే, అండ్ అవర్స్ ఈజ్ అ సోషలిస్ట్ కంట్రీ, అండ్ అవర్స్ ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. ఓకేనా, అవర్స్ ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ అని చెప్పేసి అది మొత్తం ఇది చదివితే సరిపోతుంది. ఇక మన ఇండియాలో మనం ఎట్లుంటాయి అంటే మన గవర్నమెంట్స్ ఎట్లా పనిచేస్తాయి అని చెప్పేసి మనకు దీన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు చెప్పిన రైట్స్, డ్యూటీస్ అండ్ గవర్నెన్స్ అని చెప్పిన. రైట్స్, డ్యూటీస్ అండ్ గవర్నెన్స్. ఈ రైట్స్ అంటే ఏముంటాయి? ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. యూ విల్ బి హ్యావింగ్ సమ్ ఫండమెంటల్ రైట్స్ ఫర్ ఎవ్రీ సిటిజన్. అందులో ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిది? రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ. ఆల్ సిటిజన్స్ ఆర్ ఈక్వల్. ఆల్ సిటిజన్స్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. అంటే ఇప్పుడు ఒకడు దొంగతనం చేసిండు, వాడిని వదిలిపెట్టేసి ఇంకొకటి దొంగతనం చేస్తే వాడిని పనిష్ చేసిన అనుకో, కరెక్టేనా అది? నో, అది ఎవరైనా సరే నువ్వు తప్పు చేసినావు అంటే యూ మస్ట్ బి పనిష్డ్. ఓకే, సో అక్కడ మనకు ఆల్ ద సిటిజన్స్ ఆర్ ఈక్వల్ అని వస్తుంది. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్లో ఏమేమి ఉంటాయి? వీ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్.
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అని గుర్తు. స్పీచ్ అంటే నువ్వు అనుకున్నది నువ్వు మాట్లాడొచ్చు, పక్కోని హర్ట్ చేయకుండా, పక్కోనికి ఇబ్బంది కాకుండా నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. యూ కెన్ టెల్ యువర్ ఒపీనియన్స్. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ సమ్ అదర్ కంట్రీస్ లైక్ చైనా. వాళ్ళు అక్కడ ఏం చెప్తే దానికే ఓకే అన్న అంతే, రైట్. నెక్స్ట్ we have essential protections like equality, freedom, they are that are legally protected by the courts. అంటే మనకి రైట్స్ అన్ని ఎవరు, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చెప్పినా కదా, ఇప్పుడు ఒక దొంగతనం చేసిళ్ళు వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చిండు, ఇంకొక దగ్గర దొంగతనం చేసిళ్ళు వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వలే. ఈ పనిష్మెంట్ ఇచ్చినోడు పోయి చెప్పొచ్చు, కోర్టుకు పోవచ్చు, అగో అక్కడ ఒకరిని పనిష్ చేయలేదు అంటే నేను చేసిన అంత పెద్ద తప్పు కాదు. ఓకే, వీళ్ళ ఫండమెంటల్ రైట్ని ఎవరు కాపాడుతారు? కోర్టు కాపాడుతుంది. అట్లా అని చెప్పేసి దే ఆల్సో విల్ డిసైడ్. వాళ్ళు రెండు రకాలు తీసుకోవచ్చు. ఇప్పుడు వీనికి శిక్షణ తప్పియచ్చు, లేదా అవతలకి శిక్ష పడేటట్టు కూడా ఇవ్వచ్చు. గెటింగ్ మై పాయింట్? ఎటు చేసి దే మేక్ దెమ్ బోత్ ఈక్వల్. ఓకే, సో అక్కడ మనకు ప్రొటెక్షన్ ఎవరు ఉంటారన్నా? కోర్ట్స్ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఎ సిటిజన్ ప్రొటెక్ట్ చేసేది ఎవరు? కోర్ట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కోర్ట్స్ లేకపోతే అవేం మనకు పనిచేయవు. నెక్స్ట్, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఇందులో మెయిన్ ఏంటి? ప్రొహిబిట్స్ చైల్డ్ లేబర్ అండ్ ఫోర్స్డ్ వర్క్. ప్రొహిబిట్స్ చైల్డ్ లేబర్ అండ్ ఫోర్స్డ్ వర్క్. ఫోర్స్డ్ వర్క్ అంటే నువ్వు ఒక పని చెప్పినా, నేను నీకు చేయడం ఇష్టం లేదు, నేను నిన్ను బలవంతంగా చేయించిన అనుకో, దట్ ఈస్ ఎ క్రైమ్, అది ఎక్స్ప్లాయిట్ చేసినట్టే. అండ్ చైల్డ్ లేబర్, చైల్డ్ అంటే ఎవరు అంటే లెస్ దెన్ 14 years ఉన్న వాళ్ళందరూ చైల్డ్. గుర్తుపెట్టుకోవాలి, హూ ఈజ్ చైల్డ్ అంటే లెస్ దెన్ 14 years, లెస్ దెన్ 14 years, 0 to 14 years అని చెప్తాం. ఓకేనా? 0 to 14 years వరకు ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు. వాళ్ళు వర్క్ చేయడానికి ఎక్కడ కూడా లేదు. ఓకేనా? వాళ్ళు ఉంటే బడిలో ఉండాలి, లేకపోతే ఇంట్లో ఉండాలి. అంతేగాని ఎక్కడైనా పని చేపిస్తా అని చెప్పేసి పేరెంట్స్ తీసుకుపోయి పని చేపిస్తా అంటే తీసుకుపోయి పేరెంట్స్ని లోపడేస్తారు ఫస్ట్. క్లియర్? అర్థమవుతుందా? సో అక్కడ ఏంటి మనకు? రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే, ఎక్స్ప్లాయిటేషన్ అంటే దోచుకోవడం. ఒక సింపుల్ చెప్పాలంటే ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏంటిది? దోచుకోవడం. నెక్స్ట్ ఏం చెప్పినాం? రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పినాం. నెక్స్ట్, ఫండమెంటల్ డ్యూటీస్. నేను చెప్పేది వింటూ రాయాలి నాన్న రన్నింగ్ నోట్స్ అంటే. అర్థమైందా? నేను చెప్తుంటేనే రాస్తూ ఉండాలి జనరల్గా. ఇప్పుడు నేను బోర్డు మీద రాసింది మొత్తం నువ్వు చూసుకుంటా కాపీ కొట్టావు అనుకో, ఏమవుతుంది తెలుసా? నీ ఫోకస్ అంతా ఇక్కడే ఉంటుంది, నువ్వు వినేది ఉండదు. వింటూ రాసుకున్నాం అనుకో, అప్పుడు నీ ఫోకస్ ఉంటుంది. నెక్స్ట్, ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్పిన ఇంతకుముందు. మనకు రైట్స్ మాత్రమే కాదు, వీ హ్యావ్ సమ్ డ్యూటీస్ ఆల్సో. ఆ డ్యూటీస్ ఏంటి? రెస్పెక్టింగ్ ద నేషనల్ ఫ్లాగ్ అండ్ ప్రొటెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్. చాలా ఉంటాయి, అందులో రెండు మెయిన్ ఏంటిది? రెస్పెక్టింగ్ ద నేషనల్ ఫ్లాగ్. అందుకే మనం ఎప్పుడు కూడా కింద పడేయము ఫ్లాగ్ని. అర్థమవుతుందా? ఫ్లాగ్ ఎప్పుడు కూడా మనకంటే హైట్లోనే ఉంటుంది జనరలీ. దాన్ని మనం రెస్పెక్ట్ చేస్తాం. అది ఒక చిన్న పేపర్ అనుకోవద్దు. ఫ్లాగ్ అంటే ఇట్ ఈస్ అవర్ కంట్రీస్ ప్రైడ్. ఓకే, కంట్రీ ప్రైడ్ అన్నమాట. ఫ్లాగ్ అనేది ఏం చేస్తుంది? ఎక్కడైనా జెండా అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ రిప్రజెంట్స్ సంథింగ్, దానికి చిహ్నం అది. సో మన ఫ్లాగ్ని మనం రెస్పెక్ట్ చేయకపోతే మన కంట్రీని మనం రెస్పెక్ట్ చేసినట్టు కాదు. సో మన కంట్రీ మన కోసం ఇన్ని చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ కంట్రీ. ఎస్ ఆర్ నో? అది. అండ్ ప్రొటెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్. నీ ఇష్టం వచ్చినట్టు చెత్త తీసుకుపోయి నేను ఏడబడతా ఆడ పడేస్తా అంటే నడవది. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ ఆల్సో. ఎందుకంటే నువ్వు తీసుకుపోయి పడేసే చెత్త వల్ల పక్కని కూడా ఇబ్బంది. ఎస్ ఆర్ నో? ఒక్కసారి ఎన్విరాన్మెంట్ కనుక పొల్యూట్ అయిందంటే ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ హజార్డ్స్. హజార్డ్స్ అంటే ఏంటి? డేంజర్స్. డేంజర్స్ ఎట్లా వస్తాయి? ఇన్ టర్మ్స్ ఆఫ్ డిసీజెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీస్ ఆల్సో. న్యాచురల్ కెలామిటీస్ ఏంటి? మళ్ళీ ఎర్త్ క్వేక్ కానీ, సునామీలు కానీ, డ్రాట్స్, వెరీ గుడ్, ఫ్లడ్స్. సో ఇవన్నీ సైక్లోన్స్. సో వీటన్నిటికి కూడా మన ఎన్విరాన్మెంట్ని కరెక్ట్గా ప్రొటెక్ట్ చేసుకోకపోతే జస్ట్ జరిగేది అదే ల్యాండ్ స్లైడ్స్. ల్యాండ్ స్లైడ్స్ ఈజ్ ఆల్సో ఏ హజార్డ్ ఓన్లీ, ఇట్ ఈస్ ఎ న్యాచురల్ కెలామిటీస్. నెక్స్ట్ ఏం చెప్పినాం? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ ఏంటి నాన్న? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. వాట్ ఆర్ దీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటి? దీస్ ఆర్ ద గైడ్ లైన్స్ ద గవర్నమెంట్ మస్ట్ ఫాలో. దీస్ ఆర్ ద గైడ్ లైన్స్
The government must follow to ensure the welfare of all citizens. Okay, these are the guidelines to the government. These are the guidelines to the గవర్నమెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఫండమెంటల్ రైట్స్ అంటే మనకు వచ్చే హక్కులు, ఫండమెంటల్ డ్యూటీస్ అంటే మనం చేయాల్సిన పనులు. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే గవర్నమెంట్ ఎట్లా నడిపించాలని చెప్పేసి గవర్నమెంట్కి ఉన్న కండిషన్స్. క్లియర్? సో ఆల్ దీస్ త్రీ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ ఐడియా. దిస్ ఈజ్ ఓన్లీ ద బేసిక్ ఐడియా, బేసిక్ ఐడియా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దీని లోపల మనకి ఇంకా చాలా ఉంటాయి. Today, we're going to dive into one of the most incredible documents ever written, the Constitution of India. And let me tell you, it's so much more than just a legal text. It's really the heart and soul of an entire nation. I mean, just think about that for a second. Put yourself in their shoes. You have a brand new country, home to over 1 billion people. You have literally thousands of languages, countless different beliefs. How on earth do you create one single set of rules that works for everyone? How do you build a nation out of that beautiful, complex mix? Well, the answer was just as bold and ambitious as the country itself. You write the ultimate rule book, a single, powerful document that lays out the laws, the rights, and the duties for every single citizen. So yeah, this was a massive undertaking, a real journey that involves some of the most brilliant minds and, you can bet, a lot of passionate debate. Let's get into how this incredible document actually came to be. Okay, so the timeline is pretty fast-paced. India gains independence in 1947, and almost immediately the country's leaders get to work on this huge challenge. After tons of drafting and debating, the Constitution is officially adopted in late 1949. And then, on January 26, 1950, it all becomes real. A new era begins, and India becomes a republic. And this wasn't something they just threw together over a weekend. We're talking about 2 years, 11 months, and 18 days of painstaking work. It was a true labor of love, led by the absolute visionary, Dr. B.R. Ambedkar, and his team. They poured everything they had into it. And what did all that effort produce? Well, only the longest written constitution on the entire planet. And when you think about the sheer diversity and complexity of India, it kind of had to be, right? They wanted to cover everything. Now, if the Constitution is the rule book, then you've got to think of the preamble as its soul. It's the mission statement, the core promise that really sets the stage for everything else. And it all starts with these 3 simple but incredibly powerful words: we the people. Now, that's not just a fancy, poetic opening. No way! It's a declaration. It's saying loud and clear that the ultimate power doesn't come from a king or some outside ruler. It comes from the citizens of India. So the preamble is basically the introduction to the whole document. It's pretty short, but wow, it packs a punch. It lays out the entire philosophy and the guiding vision for the nation. And these are the pillars the whole country is built on. Sovereign, meaning India is independent and calls its own shots. Socialist, which is about creating a more fair and just society. Secular, and this is a big one, meaning the state respects all religions equally. And of course, a democratic republic, where the power, you guessed it, is with the people. Okay, so that's the big picture stuff. But what does it all actually mean for you, for me, for an ordinary citizen? Well, the Constitution sets up this kind of social contract, a 2-way street between you and the country. This lays out the deal perfectly. On one side, the country makes a promise to you. Those are your fundamental rights, legally protected guarantees for your freedom and dignity. On the other side, the country asks something of you, and those are your fundamental duties, your responsibilities as a citizen.
So let's break down those rights. There are 6 major ones. The right to equality, everyone is equal before the law. The right to freedom, speech, expression, all that good stuff. The right against exploitation, the right to freedom of religion, cultural and educational rights, and then there's the 6th one. And this one is the real game changer. It's the one that makes sure the others aren't just empty words. And here's the other side of that coin, the duties. It's what the country asks of its citizens. Things like respecting the Constitution and its symbols, protecting the country's unity, promoting harmony, looking after public property, and taking care of the environment. It's all about a shared commitment, right? Alright, so it's great to have all these incredible rights down on paper. But how do you make sure they're actually protected? How do you make sure they're more than just words? I mean, that's the most important question of all, isn't it? What's the point of having a promise if it can just be broken with no consequences? And this is where the genius of the Constitution really shines. It gives every citizen a master key, the one right that unlocks and protects every other right. Here's how it works. If any citizen feels that one of their fundamental rights has been violated, this right gives them the power to go directly to a court to seek justice. It's a direct line to the legal system, ensuring those rights are enforceable. It makes them real. And that's what gives this document its teeth. These aren't just suggestions. They're legally binding promises that are protected by law. They can't be taken away from you. And this brings our whole journey full circle, right back to the very beginning. The source of all this power, all these rights, it's all rooted in that one simple and profound idea. We, the people. Ultimately, the Constitution is a promise that the people of India made to themselves. Its power, its authority, its whole future, it all rests in their hands. The Constitution isn't some dusty old document sitting on a shelf. It's a living, breathing thing. And its vitality, its strength, really depends on all of us. So, I guess the final question is for you. How do your actions bring these words to life every single day? ఇక్కడ మనం ఏమంటామంటే కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ ఈస్ ద సుప్రీం లా. అంటే ఇక దానికంటే పెద్ద లా ఏది లేదు. వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్? ఇట్ ఈస్ ద సుప్రీం లా ఆఫ్ ఎ కంట్రీ. అంటే మామూలుగా మనకు ఏమైనా లాస్ అనేటివి ఉంటాయి, వాటిని మనం ప్రొటెక్ట్ చేసేది ఎవరినైనా కోర్ట్స్. కానీ కోర్ట్స్ కూడా ఎవరి కింద పనిచేయాలంటే అండర్ ద కాన్స్టిట్యూషన్. కోర్ట్స్ కూడా ఎట్లా పనిచేస్తాయంటే కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని మాత్రమే కోర్ట్స్ కూడా వర్క్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడు వాడు? సో the Constitution of India is the supreme law of the land. It provides the framework for the governance and shield for citizens and the compass for the future. Okay, ఇప్పుడు మనకి ఏమంటున్నాను? ఇట్ ఈస్ ద సుప్రీం లా. ఇది ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ గవర్నెన్స్. అంటే ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఫ్రేమ్వర్క్ను ప్రొవైడ్ చేస్తుంది. అంటే గవర్నమెంట్ ఎట్లుండాలి, ప్రెసిడెంట్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ప్రెసిడెంట్ డ్యూటీస్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్ డ్యూటీస్ ఏంటి, ఓకేనా, వీళ్ళ కింద క్యాబినెట్ ఏంటిది, వాళ్ళని ఎట్లా ఎన్నుకుంటాం, వాట్ ఈస్ ద ఎలక్షన్ సిస్టమ్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్టేట్స్, మళ్ళీ స్టేట్కి వస్తే గవర్నర్ ఎవరు, చీఫ్ మినిస్టర్ ఎవరు, ఓకే, ఇంకా డిస్ట్రిక్ట్కి వస్తే ఇంకా చాలా ఉంటాయి ఇట్లా. సో వెన్ వీఆర్ కమింగ్ డౌన్వర్డ్స్ విల్ బీ హ్యావింగ్ సంథింగ్, ఓకేనా. సో అట్లా ఒక ఫ్రేమ్వర్క్ అనేది గవర్నెన్స్కి ఇస్తుంది. అండ్ ఇట్ ఈస్ ద షీల్డ్ ఫర్ ద సిటిజన్స్. కాన్స్టిట్యూషన్ అనేది సిటిజన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక చీఫ్ మినిస్టర్ అనుకో, నాకు నీ మీద కోపం ఉన్నది, నేను ఉత్తరాన్ని ఎన్కౌంటర్ చేయమని అనుకో, నడుస్తుందా? అట్లా చంపొద్దు కదా. ఎందుకు? ఐ హ్యావ్ టు గివ్ ద ప్రాపర్ రీజన్. ఎందుకంటే నీకు రైట్ టు లైఫ్ అనే ఒక ఫండమెంటల్ రైట్ కూడా ఉంటుంది. రైట్ టు లీవ్ ఆర్ రైట్ టు లైఫ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఫండమెంటల్ రైట్. దాని ప్రకారం నువ్వు జీవించే హక్కు ఉంది, నీకు జీవించడానికి హక్కు ఉంది. నేను అట్లా చంపేయడానికి లేదు కదా. సో అక్కడ నేను ఎవరిని ప్రొటెక్ట్ చేస్తారంటే, ఇప్పుడు నేను ఏం భయపడతా, అమ్మో రేపు పొద్దున నన్ను కోర్టు తీసుకుపోయి
లోపడేస్తుంది. కోర్టు అసలు ఎవరి కోసం పనిచేస్తారు, ఎవరి కింద పనిచేస్తుంది అంటే అండర్ ద కాన్స్టిట్యూషన్ అన్నట్టే. కాన్స్టిట్యూషన్ ఎట్లయితే రాసుకున్నామో అట్లనే కోర్ట్స్ పనిచేస్తాయి. ఓకే, సో అట్లా ఇట్ యాక్ట్స్ యాజ్ అ షీల్డ్ ఫర్ సిటిజన్స్. షీల్డ్ అంటే ఏంటిది, మన బాహుబలి సినిమా చూసి కదా, బాహుబలి సినిమాలో ఒక దిక్కు కత్తి ఉన్నది, ఇంకో దిక్కు రౌండ్ ఉంటుంది, దాన్ని ఏమంటారు, అదే షీల్డ్. ఓకేనా, ఓకేనా, అట్లా అదే మనకు షీల్డ్ అనమాట. అంటే ఇప్పుడు మనం మొన్న మేడారం జాతరలో కూడా చూసినాం, వీడియోలు ఎవరైనా చూసింటే ఆ సమ్మక సారక దగ్గర ఉన్న వాళ్ళు మొత్తం ఇట్లా పట్టుకొని, ఇట్లా పోలీసులు ఇట్లా పట్టుకున్నారు, ఇట్లా పెద్ద ప్లాంక్ లాంటిది. ఎందుకు ఇట్లా పట్టుకొని ఉన్నారు, ఎవరైనా బంగారం ఇస్తే అది వచ్చి నెత్తి మీద పడకుండా. సో ఇట్ యాక్ట్స్ యాజ్ అ షీల్డ్, దాని షీల్డ్ అనే అంటాం మనం. ఓకేనా, సో అట్లా మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఇట్ ఈస్ అ షీల్డ్ ఫర్ ద సిటిజన్ అంటే ఇట్ ప్రొటెక్ట్స్ అస్. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, అడాప్టెడ్ డేట్ ఎప్పుడు, అడాప్టెడ్ డేట్ November 26, 1949. November 26, 1949 రోజు కాన్స్టిట్యూషన్, అప్పటికి అసెంబ్లీ ఉంది మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ ఉంది. ఆ టైంలో వీళ్ళు ఓకే అని చెప్పేసి అడాప్ట్ చేసుకున్నారు. కానీ ఎఫెక్టివ్ ఎప్పుడు వచ్చింది, January 26, 1950. ఓకేనా, జస్ట్ 2 months గ్యాప్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి 2 months గ్యాపే. November 26, 1949, November 26, 1949 అడాప్టెడ్ డేట్ గుర్తుపెట్టుకోవాలి. అడాప్టెడ్ డేట్ ఎప్పుడు, November 26, 1949. ఎఫెక్టివ్ డేట్ ఎప్పుడు, January 26, 1950. 1950. సో అది అట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫ్రమ్ స్ట్రగుల్ టు సావరిటీ అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న స్లైడ్ ఉంది మనకి. ఇక్కడ ఏంటిది అర్థమవుతుందా, క్లాస్ అర్థమవుతుందా? మరి లెక్కలు సార్ సోషల్ చెప్తే ఇట్లే ఉంటుంది. రైట్, సో ఇక్కడ ఏంటి కాంటెక్స్ట్ ఏంటి, 1947 ఏమైంది ఒకసారి చూడండి. ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ కొలోనియల్ రూల్ టు సెల్ఫ్ గవర్నెన్స్. ట్రాన్సిషన్ ఫ్రమ్ కొలోనియల్ రూల్ టు సెల్ఫ్ గవర్నెన్స్. కొలోనియల్ రూల్ అంటే ఏంటిదంటే సింపుల్గా బ్రిటిష్ రూల్ అని గుర్తుపెట్టుకోండి. కొలోనియల్ రూల్ అంటే ఏంటిది, బ్రిటిష్ రూల్. అంటే 1947 August 15 బిఫోర్ వరకు వీఆర్ అండర్ ద రూల్ ఆఫ్ బ్రిటిష్. దాన్నే మనం కొలోనియల్ రూల్ అన్నాం. దాని తర్వాత మనకంటూ సొంత ఇండిపెండెన్స్ వచ్చిందంటే మన రూలింగ్ మనదే కదా. అంటే దట్ ఈస్ ద ట్రాన్సిషన్ ఫేజ్. ట్రాన్సిషన్ అంటే మార్పు చెందే ఫేజు. ఓకే, ఫేజ్ అంటే ముఖం కాదు, ఫేజ్ అంటే ఇట్ ఈస్ ఎ స్టేజ్. ఓకే, సో ఆ టైంలో మనకి ఏమైంది, అంతవరకు బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తే అది నడిచేది ఇక్కడ. ఇప్పుడు మనకు అంటూ సొంతంగా వచ్చినాక మనకు ఏం చేయాలో అర్థం కాదు కదా, మనకి ఏం చేయాలో అర్థం కాదు, మనల్ని మనం ఎట్లా పరిపాలించుకోవాలో అర్థం కాదు, మనకి ఎట్లాంటి చట్టాలు ఉండాలో అర్థం కాదు. కాబట్టి మనకంటూ కొన్ని రూల్స్ అనేవి మనం ఫ్రేమ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడ్డది అక్కడ. ఓకే, అప్పటిదాకా మనకు అవసరం లేదు బుక్, అప్పుడు మనకు రూల్స్ అవసరం లేదు. ఎందుకంటే వాడు అంతకుముందు రాజులు ఉండే, రాజులు ఏం చెప్తే అది నడిచిపోయింది. తర్వాత ఎవరు వచ్చిళ్ళు, బ్రిటిషర్స్ ఏం చెప్తే అది నడిచిపోయింది. తర్వాత ఏమైంది, ఇప్పుడు మనమే. ఓకేనా, ఫర్ సపోజ్ ఇంట్లో ఫాదర్ ఏం చెప్తే అది నడుస్తూ ఉంటుంది. ఫాదర్ లేని టైంలో మదర్ కూడా తెలుసు ఏం చేయాలో. ఓకే, మదర్ ఏం చెప్తే అది నడిచిపోతూ ఉంటుంది. ఇద్దరు లేరు, నువ్వు ఒక్కరివే ఉన్నావు అనుకో ఇంట్లో, నీకేం చేయాలో అర్థమవుతుందా? అట్లాంటి పరిస్థితిలో ఆ టైంలో ఇండియా ఉన్నది. ఓకే, ఆ టైంలో ఇండియా ఉండే అసలు మనం ఎట్లా పరిపాలించాలి ఏంది అని చెప్పేసి ఏం తెలియక అందరు ఇట్లనే మీటింగ్ పెట్టుకొని అప్పుడు తయారు చేసుకుని అప్పుడు ఒక ఐడియాకి వచ్చిందన్నమాట. సో అక్కడ మనకి ఏంటి, ఇండిపెండెన్స్ వాస్ అచీవ్డ్ ఆన్ August 15, బట్ ద నేషన్ నీడెడ్ ఎ స్ట్రక్చర్ టు స్టాండ్ అప్ ఆన్. అంటే మనకంటూ ఒక స్ట్రక్చర్ ఉండాలి, అంటే స్ట్రక్చర్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉండాలి అని అప్పుడు అనుకున్నారు. సో వాట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ లా? ఇప్పుడు చూడండి, జస్ట్ ఎ స్కూల్ రిక్వైర్స్ టైం టేబుల్ టు మేనేజ్ క్లాసెస్ అండ్ డిఫైన్ స్టూడెంట్ బిహేవియర్ అండ్ నేషన్ రిక్వైర్స్ ఎ కాన్స్టిట్యూషన్ టు. వాడు ఏమంటా అంటే ఒక సింపుల్ స్కూలే ఉందనుకో, ఒక స్కూల్ ఉన్నప్పుడే పీరియడ్స్ని మనం మేనేజ్ చేయాలంటే మనకు ఒక టైం టేబుల్ అవసరం అవుతుంది. అండ్ మనం ఒక యూనిఫామ్ అనేది పెడుతున్నాం పిల్లలను డిసిప్లిన్లో పెట్టడానికి కోసం. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న స్కూల్కి, ఓకే, వెన్ కంపేర్ టు కంట్రీ స్కూల్ ఈజ్ అ వెరీ స్మాల్ థింగ్. ఎస్ ఆర్ నో? ఒక చిన్న స్కూల్ నడపడానికి మనకి ఇన్ని కండిషన్స్ ఉన్నప్పుడు ఒక ఇండియాని నడపాలంటే ఎన్ని కండిషన్స్ ఉండాలి? సో దానికే మనకు కాన్స్టిట్యూషన్ అనేది అవసరమైంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుంది, ఇట్ డిఫైన్ ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు అక్కడ ఏం చెప్తుంది, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, మళ్ళీ ఇంతకుముందు చెప్పింది మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా. సో ఇట్ డిఫైన్స్ ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏం పని చేయాలి అది చెప్తుంది. ఎస్టాబ్లిష్ ద రైట్స్ ఆఫ్ ద పీపుల్, మనకు ప్రజలకు కొన్ని హక్కులు అనేవి ఉండాలి. ఓకేనా, వాళ్ళకంటూ కొన్ని
రైట్స్ అనేవి ఉండాలి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏం చెప్పింది, అవుట్లైన్ ద ఓటింగ్ అండ్ లా మేకింగ్ సిస్టమ్స్ కూడా మనకి ఇందులో కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. అంటే అవుట్లైన్ ద ఓటింగ్ అండ్ లా మేకింగ్ సిస్టమ్స్, చట్టం తయారు చేయాలి. చట్టం ఎట్లా తయారు చేయాలని కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకేనా, చట్టం ఎట్లా తయారు చేయాలని కూడా మనకు దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అందులో కూడా ఓటింగ్ పద్ధతి అనేవి ఉంటాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ ఫార్మేషన్ అయినప్పుడు మీరు అప్పుడు చిన్నపిల్లలు కావచ్చు, జనరల్గా ఎనీథింగ్ ఇప్పుడు మనకు ఏదైనా సరేనా ఒక యాక్ట్ అనేది ఉందనుకో, ఒక యాక్ట్ ఉంటుంది, దానికి ఫస్ట్ ఏం చేస్తారంటే పార్లమెంట్లో ఒక బిల్లు పెడతారు. ఇప్పుడు గవర్నమెంట్ తయారు చేస్తుంది, రూలింగ్ గవర్నమెంట్ తయారు చేస్తుంది. జనరల్గా రూలింగ్ గవర్నమెంట్ తయారు చేసి గవర్నమెంట్కి ఇట్లా ఈ ట్యాక్సులు పెడదామని అనుకుంటున్నా వీళ్ళ మీద అని చెప్పేసి చెప్పింది అనుకో, అపోజిషన్ అది మొత్తం దాని మీద ఒక డిస్కషన్ అనేది జరుగుతుంది. మొత్తం ఒక డిస్కషన్ అనేది జరిగిన తర్వాత పార్లమెంట్లో ఉండేటోళ్ళు ఎవరు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అంటే ఎంపీలు అంటాం కదా మనం. ఆ ఎంపీలు ఎట్లా పోతారు ఆడికి, మనం ఓటేస్తేనే పోతారు. అంటే ఒక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ కింద కొన్ని విలేజెస్ అట్లా ఉంటాయి కదా, సో వాళ్ళందరూ ఓటేసి అంటే వాళ్ళ ఊరికి నుంచి ఒకరిని పంపిస్తారు పార్లమెంట్. అట్లా ఇండియా మొత్తం నుంచి ఉంటారు కదా, అట్లా అందరూ ఉంటారు కదా. సో వాళ్ళందరికి మధ్యలో కూడా ఇట్లనే చర్చ అనేది జరుగుతుంది. సో ఈ బిల్లు కరెక్టేనా కాదా అని చెప్పేసి లాస్ట్కు అది ఓకే చేద్దామా వద్దా, అది మన రూల్ ఇంప్లిమెంట్ చేద్దామా వద్దా అనడానికి కూడా మళ్ళీ అక్కడ కూడా ఓటింగ్ పెడతారు. ఫర్ సపోజ్ ఇక్కడ 500 మెంబర్స్ పోయాలనుకుందాం వాడికి. ఓకేనా, మన కంట్రీలో ఎంతమంది ఉన్నారు, 104 crores పీపుల్, 140 crore పీపుల్ ఉన్నారు. 140 కోట్ల మంది నాటికి తీసుకుపోతామా, తీసుకుపోలేం కదా. 140 కోట్ల మందిని తీసుకుపోలేం కాబట్టి మన అందరం కలిపి ఒక 500 మందిని పంపించినాం వాడికి. ఓకే, ఆ 500 మెంబర్స్ మన తరఫున డెసిషన్ తీసుకుంటారు అన్నమాట. ఆ 500 మెంబర్స్ కూడా మళ్ళీ ఓటింగ్ ఉంటుంది అక్కడ. ఆ 500 మెంబర్స్లో కూడా ఓటింగ్ ఉంటుంది. అక్కడ ఎవరు మెజారిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేద్దామన్నారు అనుకో, బిల్ యాక్సెప్ట్ అవుతుంది. మెజారిటీ వద్దన్నారు అనుకో, బిల్ అనేది పాస్ కాదు. ఫస్ట్ అది బిల్ అంటాం, తర్వాత అందరూ ఓకే అన్న తర్వాత అది యాక్ట్ అవుతుంది. ఓకేనా, క్లియర్, అర్థమైందా? ఫస్ట్ లోక్సభలో పోతుంది, తర్వాత రాజ్యసభలో పోతుంది, తర్వాత ప్రెసిడెంట్ దాని మీద సైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, కొన్ని రాజ్యసభలో కూడా పెడతారు, రాజ్యసభ నుంచి లోక్సభ పోతుంది, తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ పోతుంది. 80% 3 పొజిషన్స్ అయితే పాస్ అయితే కావాలి. సో అట్లా మనకు దానికి కూడా ఒక రూల్ అనేది ఉంది. నెక్స్ట్, ఇప్పుడు అసలు ఎవరు, హూ ఇస్ ద మనకు కాన్స్టిట్యూషన్ అనేది రాసిన వాళ్ళు ఎవరు చూద్దాం. యాక్చువల్గా ఒక్కడే రాయలే, ఓకేనా, ఒక్కడే రాయలే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి రాసిల్లు. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో హెడ్ ఎవరు అని అంటే బిఆర్ అంబేద్కర్. ఏంటిది, ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ద రిపబ్లిక్ అని చెప్పిన. హూ ఆర్ ద ఆర్కిటెక్ట్స్ ఆఫ్ రిపబ్లిక్? ఇంకా చూడండి, టీమ్ హైరార్కీ అన్నాడు. హైరార్కీ అంటే ఏం లేదు, జస్ట్ పై నుంచి కిందికి అన్నాడు. హైరార్కీ అంటే ఏంటిది, ఎవరు మోస్ట్ టాప్ పొజిషన్ ఎవరు, నెక్స్ట్ పొజిషన్ ఎవరు అన్నట్టు ఉంటుంది అన్నమాట. సో సింపుల్గా మనకి ఇది ఒకటి చూసుకోండి, జస్ట్ ఇవన్నీ ఉత్తర పేర్లన్నా గుర్తుపెట్టుకోండి కనీసం. ఓకేనా, మెయిన్ ఎవరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంటే భీమ్రావ్ అంబేద్కర్. ఓకే, బిఆర్ అంబేద్కర్. ఈయన ఎవరు, చైర్మన్ అండ్ ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. హీఈస్ ద చైర్మన్ అండ్ ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఒక గ్రూప్ ఉంటుందని చెప్పిన, ఆ గ్రూప్కు హెడ్ ఎవరు, మనకు బిఆర్ అంబేద్కర్. ఈ టీంలో ఎవరెవరు ఉన్నారు, కేఎం మున్షి. ఎవరెవరున్నారు, కేఎం మున్షి, అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్, సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, ఎన్ మాధవరావు, జి మున్షి. సో వీళ్ళందరూ కూడా ఓకే. నెక్స్ట్ గోపాలస్వామి అయ్యంగార్, నెక్స్ట్ టిటి కృష్ణమాచారి. ఓకే, సో వీళ్ళందరూ కూడా మనకు ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉంటారు. క్లియర్. సో ఇక్కడ మనకు చెప్పినాం కదా మనం ఇంతకుముందే. సో ఇది చూడండి అన్న ఒకసారి, ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. 1926, 1949 ఏమైంది, 1926, 1949 అడాప్ట్ అంతే, జస్ట్ దే హ్యావ్ అడాప్టెడ్. January 24th అంటే 26th కంటే ఒక 2 రోజుల ముందు దాని మీద సిగ్నేచర్ అనేది జరిగింది. ఓకేనా, 2 రోజుల ముందు దాని మీద సైన్ అనేది జరిగింది. నెక్స్ట్ 26th నుంచి ఎఫెక్ట్లోకి తీసుకొచ్చిళ్ళు, 26th నుంచి అమల్లోకి వచ్చింది అన్నట్టు.
సో మీరు ఫస్ట్ సరే ఇది గుర్తుపెట్టుకోకుండా కూడా ఈ 2 డేట్లు అయితే బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డ్రాఫ్టింగ్ టైం ఎన్ని రోజులు రాసిల్లు అది గుర్తుపెట్టుకోవాలి. 2 years 11 months 18 days. ద లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. మెథడాలజీ ఏంటి? సో ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన మెథడాలజీ ఏంటంటే దే అనలైజ్డ్ ద కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద యూకే. వీళ్ళు ఏం చేసిళ్ళు డైరెక్ట్ సొంతంగా కూర్చొని రాసుడు స్టార్ట్ చేయలే. రాయాలంటే వీళ్ళకి ఒక ఐడియా ఉండాలి కదా. సో ఫస్ట్ వీళ్ళు ఏం చేసిరంటే వేరే కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్స్ని చదివి అర్థం చేసుకున్నారు. ఎవరెవరి చదివిళ్ళు? యూకే, యుఎస్ఏ, ఫ్రాన్స్ అండ్ యుఎస్ఎస్ఆర్. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ వాళ్ళు అనుకుందాం. నెక్స్ట్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఫ్రాన్స్ అండ్ యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ యూనియన్, అదేంటి సోవియట్ యూనియన్, సోషలిస్ట్ రిపబ్లిక్, రష్యా అన్నట్టు. యుఎస్ఎస్ఆర్ అంటే సింపుల్గా రష్యా అని గుర్తుపెట్టుకో. టు టైలర్ ఏ యూనిక్ డాక్యుమెంట్ ఫర్ ఇండియాస్ డైవర్సిటీ. ఎందుకంటే ఇండియాలో అందరూ ఒకలాగా ఉంటారు కదా, డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటాయి, డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఇన్ ఇండియా. ఓకే, సో వీటన్నిటికీ మనం కరెక్ట్గా రాయాలి అంటే అంత చిన్న ఆషామాషి ముచ్చట కాదు. కాబట్టి వీళ్ళు ఏం చేసినారంటే తప్పులు రాయొద్దన్న ఉద్దేశంతో ఫస్ట్ ఇవన్నీ ఎట్లున్నాయని చదివి ఇవన్నీ చూసి ఒక్కొక్కరి కాన్స్టిట్యూషన్ నుంచి ఒక్కొక్కటి మనం తీసుకొని కంపైల్ చేసినాము. ఓకేనా, అందుకే మనం అంత పెద్ద కాన్స్టిట్యూషన్ అయింది. ఓకే, సో వీ కెన్ టేక్ గుడ్ ఫ్రమ్ ఎనీవేర్ కదా. సో నెక్స్ట్ ప్రియాంబుల్లో మనం ఏం చెప్తున్నాం? ప్రియాంబుల్ ఏంటిదంటే ఐడెంటిటీ ఆఫ్ ద స్టేట్. ఆ ప్రియాంబుల్ చదివితే మనకి ఏమొస్తుందని చెప్పిన నేను, సావరిన్ అంటే ఏంటిది? అబ్సల్యూట్ ఇండిపెండెన్స్. ఇండియా మేక్స్ ఇట్స్ ఓన్ డెసిషన్స్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ వితౌట్ ఎనీ ఫారెన్ కంట్రోల్. సావరిన్ అంటే గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. వాడు ఏం లేదు, జస్ట్ క్వాలిటీ ఇచ్చేసి దీనికి సూటబుల్ వర్డ్ ఏంటిది అని అడుగుతాడు. క్వాలిటీ ఇచ్చి వాట్ ఈస్ ద సూటబుల్ వర్డ్ అంటాడు. ఓకే, సో ఇక్కడ ఏంటి? వీ హ్యావ్ అబ్సల్యూట్ ఇండిపెండెన్స్. ఓకే, ఇండియా మేక్స్ ఇట్స్ ఓన్ డెసిషన్స్. మా డెసిషన్లు మేమే తీసుకుంటాం ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. వేరే ఫారినర్ చెప్పాల్సిన అవసరం లేదు. నో ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ద థర్డ్ పర్సన్, అట్లా అన్నమాట. నెక్స్ట్ సోషలిస్ట్ ఏం చెప్తుంది? వెల్త్ ఈస్ జనరేటెడ్ సోషల్లీ అండ్ షుడ్ బి షేర్డ్ ఈక్వల్లీ, ప్రివెన్షన్ ఆఫ్ వెల్త్ కాన్సన్ట్రేషన్. సో వీళ్ళు ఏం చెప్తారంటే ఒక దగ్గర సంపద అనేది సృష్టించబడుతుంది అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ద సొసైటీ. ఎస్ ఆర్ నో? సొసైటీ నుంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతున్నప్పుడు ఇట్ మస్ట్ బి షేర్డ్ ఈక్వల్లీ అని అంటాడు. మొత్తం అంతా డబ్బంతా ఒక్క దగ్గరనే ఉండకుండా చూసుకుంటుంది. ఓకేనా, అందుకే మనకు ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ అవన్నీ ఉంటాయి. కొన్ని వేల ఎకరాలు ఒక మనిషి పేరు మీద ఉండడానికి లేదు ఇప్పుడు, ఒకప్పుడు ఉండే. ఓకే, భూస్వామ్య వ్యవస్థ అని చెప్పేసి కొన్ని వేల ఎకరాలు ఒక్కని అండర్లో ఉండేది. సో అది కరెక్ట్ కాదు కాబట్టి సో అప్పుడు ఏం చేసిందో ల్యాండ్ సీలింగ్ యాక్ట్, ఒకరి పేరు మీద గింత మాత్రమే ఉండాలని చెప్పేసి ఒక యాక్ట్ అనేది పట్టుకొని వచ్చింది. సో దట్ ఈస్ సోషలిస్ట్. నెక్స్ట్ సెక్యులర్. ద స్టేట్ హ్యాస్ నో రిలీజియన్. ద స్టేట్ హ్యాస్ నో రిలీజియన్ అంటే మనకి ఏ రిలీజియన్ లేదు. స్టేట్ అంటే ఇక్కడ స్టేట్ కాదు, కంట్రీ అనుకోవాలి. ఓకేనా, ఇక్కడ స్టేట్ అంటే నథింగ్ బట్ కంట్రీ. ఆల్ రిలీజియన్స్ ఆర్ ట్రీటెడ్ విత్ ఈక్వల్ రెస్పెక్ట్. ఆల్ రిలీజియన్స్ ఆర్ ట్రీటెడ్ విత్ ఈక్వల్ రెస్పెక్ట్. హిందూ వచ్చిందని చెప్పేసి వానికి ఎక్కువ చేసుడు, ముస్లిం వచ్చిందని చెప్పేసి ఎక్కువ చేసుడు, క్రిస్టియన్ వచ్చిందని ఎక్కువ చేసుడు, జైన్ వచ్చిందని ఎక్కువ చేసుడు, బుద్ధిస్ట్ వచ్చిందని ఎక్కువ చేసుడు, అట్లా ఏముండదు. అందరూ ఈక్వలే. ఓకేనా. డెమోక్రాటిక్. ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. డెమోక్రాటిక్ అంటే ఏంటిది? ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్ అని ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఏంటిది? ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. సో డెమోక్రసీ అనేది ఆఫ్ ద పీపుల్, ఇది మాదే. ఎవరు రాసిల్లు? బై ద పీపుల్, పీపులే రాసిల్లు. ఎవరి కోసం రాసిల్లు? పీపుల్ కోసమే రాసిల్లు. అర్థమైందా? ప్రజలే, ప్రజల కొరకు ప్రజలే రాసుకున్నారు అన్నట్టు. ఓకేనా, అర్థమైందా? అంటే మన కోసం, ఇప్పుడు నా కోసం నేనే రాసుకున్నా, నా కోసం నేనే రాసుకున్నా అని మీనింగ్ వస్తుంది. అక్కడి నుంచి వచ్చింది. నెక్స్ట్ రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే ఏంటిది? హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈస్ ఎలెక్టెడ్, నాట్ హెరిడిటరీ ఆర్ మోనార్క్. సో ఇక్కడ రిపబ్లిక్ అంటే ఏంటిది నాన్న? హెడ్ ఆఫ్ ద కంట్రీ ఎట్లా వస్తాడు? ఎలెక్టెడ్ పర్సన్ మాత్రమే ఉంటాడు. ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలి. హీ హాస్ టు విన్ ద ఎలక్షన్స్ అండ్ దెన్ ఓన్లీ హీ కెన్ బికమ్ ఎ హెడ్. ఓకేనా, అట్లుంటే దాన్ని మనం ఏమంటున్నాం? రిపబ్లిక్ అని అంటున్నాం. హెరిడిటరీ నుంచి వచ్చింది అనుకో, దాన్ని మనం ఏమంటాం? మోనార్క్ అంటాం. ఇప్పుడు కింగ్ ఉంటాడు,
తర్వాత కింగ్ కొడుకు రాజు అవుతాడు, మళ్ళీ కింగ్ అవుతాడు. అట్లుంటే మోనార్కీ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ఎ మోనార్కీ. మోనార్కీ, మోనో అంటే ఒక్కడే, రాజు, రాజు తర్వాత రాజు కొడుకే, తర్వాత వాళ్ళ కొడుకే, ఇట్లా ఉంటే దాన్ని రాచరికం అంటాం కదా. సిమిలర్, దట్ ఈస్ మోనార్కీ. దట్ ఈస్ మోనార్కీ. సో మనకి ప్రియంబుల్ మనకి ఏమేమి ప్రామిసెస్ చేసింది? వాట్ ఆర్ ద ప్రామిసెస్ గివెన్ బై ద ప్రియంబుల్? సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఫెయిర్నెస్, నో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ క్యాస్ట్, జెండర్ ఆర్ రిలీజియన్. ఇవన్నీ 4 పిల్లర్స్ ఉన్నాయి చూసిలా. ఈ 4 పిల్లర్స్ అని మనకి ఇంపార్టెంట్. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ, దీస్ ఆర్ ద 4 పిల్లర్స్ అనుకోవచ్చు. ఓకే, ఏమంటుంది? పొలిటికల్ ఫెయిర్నెస్ ఉంటుంది అండ్ దెర్ ఈస్ నో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ జెండర్. ఏ ఆడామే, జెండర్ అంటే ఏంటి? ఆడమొగ మధ్యలో తేడా లేదు. క్యాస్ట్, క్యాస్ట్ అంటే ఏంటి? మన క్యాస్ట్ ఉంటాయి కదా, ఈ క్యాస్ట్ వాళ్ళు గొప్ప, ఈ క్యాస్ట్ వాళ్ళు తక్కువ, అట్లాంటివి ఏం లేదు. రిలీజియన్, హిందూ ఆర్ ముస్లిం, ఇట్లాంటివి ఏం లేవు అని చెప్తారు. లిబర్టీ ఏంటిది? లిబర్టీ అంటే నథింగ్ బట్ ఫ్రీడమ్. సో ఇక్కడ ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఏంటిది? ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. మనం మొక్కడంలో కూడా ఉంటుంది వర్షిపింగ్ అంటే. ఫెయిత్, మీ నమ్మకాలలో కూడా నీకు ఫ్రీడమ్ ఉంటుంది. ఓకే, సో అవన్నీ మనకు అందులో వస్తాయి. ఈక్వాలిటీ, యాబ్సెన్స్ ఆఫ్ స్పెషల్ ప్రివిలేజెస్. ఈక్వాలిటీ అంటే ఏంటిది? యాబ్సెన్స్ ఆఫ్ స్పెషల్ ప్రివిలేజెస్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ అందరు ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారు, అందులో ఒక్కరిని మాత్రం నేను స్పెషల్గా చూసిన అనుకో, అది తప్పగా అట్లేం ఉండదు అన్నట్టు. ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్ ఈ స్టేటస్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్. ఒక్కరికే ప్రతిసారి ఛాన్స్ ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ వచ్చేటట్టు చూసుకోవడం. నెక్స్ట్, ఫ్రాటర్నిటీ. వాట్ యూ మీన్ బై ఫ్రాటర్నిటీ? అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. సో ఫ్రాటర్నిటీలో ఏంటిది? ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అనేది ఉంటుంది. వి విల్ బి రెస్పెక్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ ఎవ్రీ country. So that is also one of the thing. నెక్స్ట్ ఏం చెప్పినా? షీల్డ్ అని చెప్పినాను. వాట్ ఆర్ ద షీల్డ్? షీల్డ్ అంటే ఏంటిది? సింపుల్గా ఫండమెంటల్ రైట్స్. ఆ ఫండమెంటల్ రైట్స్ మనకు ఉండే హక్కులే మనకు షీల్డ్ లాంటివి. సో ఇక్కడ మనకి ఏంటి? ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉంటాయి అని చూడండి. ద కాన్స్టిట్యూషన్ గ్యారంటీ 6 బేసిక్ రైట్స్. ఎన్ని ఉంటాయి? 6 బేసిక్ రైట్స్ టు ఎన్ష్యూర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. ఓకే, సో అవి జనరల్గా అవి ఏంటి అంటే ఇక్కడ చూడండి. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఈ మూడింటి గురించి మనం డిస్కస్ చేసినాం, గుర్తున్నదా లేదా? టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, రైట్ టు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే నువ్వు ఏ రిలీజియన్లోనైనా ఉండొచ్చు. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ఇంపార్టెన్స్కు సంబంధించిన రైట్స్ ఉంటాయి. కల్చర్ అంటే యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ కల్చర్, నీకు ఏం కావాలంటే నువ్వు అది చదువుకోవచ్చు. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. కాన్స్టిట్యూషన్ అంటే నువ్వు ఏదైనా తప్పు చేయకుండా కూడా నీకు పనిష్మెంట్ పడ్డప్పుడు కోర్టు వచ్చి నిన్ను ప్రొటెక్ట్ చేస్తా అని చెప్పాను కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో ఇందులో ప్రతి ఒక్క దాని గురించి కూడా మనకి ఇంకో డీటెయిల్ ఉంది. సో వీటన్నిటి గురించి కూడా రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ చూడండి, ఇందులో హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ లేబర్ సంబంధించింది ఉంది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ అంటే ఇట్ ఈస్ అ సెక్యులర్ స్టేట్, పర్సనల్ లిబర్టీ అండ్ సో ఇవన్నీ మనకు ఉంటాయి. ఇట్ ఈస్ అ సెక్యులర్ స్టేట్ అంటే వీ కెన్ టేక్ ఎనీ రిలీజియన్ లైక్ దట్. నెక్స్ట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. సో ఇక్కడ ఏంటి? మైనారిటీస్ హ్యావ్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రిజర్వ్ దేర్ డిస్టింక్ట్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ అండ్ కల్చర్. ఇక్కడ ఏమైతే అంటే మైనారిటీస్ ఉంటారు, వాళ్ళ సొంత ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు. మైనారిటీస్ కెన్ ఎస్టాబ్లిష్ దైర్ ఓన్ ఇన్స్టిట్యూషన్స్. ఎందుకు? వాళ్ళకి సంబంధించిన కల్చర్ని ప్రాపగేట్ చేసుకోవడానికి. ప్రాపగేట్ అంటే ఒక కిందికి తరాలకు అందించడానికి. వాళ్ళు సొంతంగా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళ లాంగ్వేజ్ని వాళ్ళు కాపాడుకోవచ్చు, వాళ్ళ స్క్రిప్ట్ని వాళ్ళు కాపాడుకోవచ్చు. సో అట్లా మైనారిటీస్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ రెమెడీస్ అంటే ఇంతకుముందే చెప్పిన. సో మనకున్న రైట్స్ ఉంటాయి కదా, సో వాటిని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? ఒకవేళ వైలేట్ అయితే దానికి ఒక కోడ్స్ అనేవి మనకు ఉంటాయి. నెక్స్ట్ ఏంటిది ఇక్కడ?
సో కాన్స్టిట్యూషన్ ప్లెడ్జ్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇవన్నీ కూడా మనకు ఆ రైట్స్ నుంచి వస్తాయి, ఇది మనకి అంత అవసరం లేదు. సో నెక్స్ట్ డ్యూటీస్, గార్డియన్స్ ఆఫ్ సొసైటీ అండ్ నేచర్లో మనకి ఏముంటాయి, సివిల్ డ్యూటీస్, ఎన్విరాన్మెంటల్ డ్యూటీస్ ఉంటాయి. సో ఇందులో ఏంటి, ప్రమోట్ హార్మోనీ అంటే ద స్పిరిట్ ఆఫ్ బ్రదర్హుడ్, మనం ఒకరినొకరు అన్నదమ్ములు లెక్క ఉండాలి, లొల్లులు పెట్టుకునేటట్టు కాకుండా. నెక్స్ట్ వీ హ్యావ్ టు గివ్ సమ్ డిగ్నిటీ టు ఉమెన్. ఓకే, ఉమెన్ అనేది తక్కువలు కాదు అని చెప్పేసి చూసుకో. నెక్స్ట్ పబ్లిక్ ప్రాపర్టీ టు సేఫ్ గార్డ్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ హెరిటేజ్ సైట్స్, అంటే మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి పోయి బస్ ఎక్కినాం, బస్సులో సీట్లు దింపొద్దు, పార్కుకి పోయినాం, ఆడున్న చెట్లకు ఉన్న మొక్కలు తీయొద్దు, వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి. దీస్ ఆర్ ఆల్ నాట్ యువర్ ప్రాపర్టీ ఆర్ మైండ్, ఇట్ ఈస్ ఆల్ పబ్లిక్ ప్రాపర్టీ. సో వాటిని మనం సేఫ్ గార్డ్ చేయాలి. అండ్ సైంటిఫిక్ టెంపర్ టు డెవలప్ ఏ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్, అంటే సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయాలంటారు. సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయాలంటే అర్థం ఏంటిది, సో నీకు ఒక కొత్త విషయాన్ని ఎట్లా నేర్చుకోవాలనే ఎంతూజియాజంను క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అండ్ నీకు ఏదైనా పాతది తెలుసు, అందులో నుంచి యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ కాల్డ్ రిఫార్మ్. నెక్స్ట్ నేచర్కి సంబంధించిన కొన్ని డ్యూటీస్ ఉంటాయి. ఏంటి, ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ఫారెస్ట్, లేక్స్, రివర్స్ అండ్ వైల్డ్ లైఫ్, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఫారెస్ట్ ఆల్సో. కంపాషన్, హ్యావ్ కంపాషన్ ఫర్ లివింగ్ క్రియేచర్స్, నీతో పాటు కుక్కలు ఉంటాయి, పందులు ఉంటాయి, పోయి వాటిని చంపొద్దు, అర్థమవుతుందా, వాటి పట్ల కూడా కొంచెం లవ్ అండ్ ఎఫెక్షన్ కలిగి ఉండాలి. సో నెక్స్ట్ మనకి ఇంకేముంటాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అండ్ ఇది ఒకటి చూద్దాం. సో డెమోక్రసీ ఇన్ యాక్షన్, సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ద సిస్టమ్, మన సిస్టమ్ ఎట్లుంటే అంటే ఇట్ ఈస్ అ ఫెడరల్ స్ట్రక్చర్ అండి. ఫెడరల్ స్ట్రక్చర్లో ఏమవుతుందంటే, ఫెడరల్ సిస్టమ్ అని ఎప్పుడు అంటామంటే, వెన్ ద పవర్ ఈస్ డివైడెడ్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, వెన్ ద పవర్ ఈస్ డివైడెడ్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నరేంద్ర మోడీ ఉన్నాడు, హీ ఈస్ ద సెంట్రల్ మినిస్టర్, అంటే కంట్రీ మొత్తంలో కొంత పవర్ ఉంటుంది. మొత్తం ఒక్కరి దగ్గర పవర్ పెట్టుకోకుండా ఏం చేస్తారంటే కొన్ని పవర్స్ ఏం చేస్తారంటే స్టేట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే ఈ విషయాలలో యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిజన్, ఈ విషయాలలో యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిజన్ అని చెప్పి స్టేట్స్కే వదిలిపెడతారు అది. ఓకేనా, నీ స్టేట్ లాంగ్వేజ్ ఏంటిది, ఫర్ సపోజ్ తెలుగు, అది స్టేట్కే వదిలిపెడతారు, దాని పెద్దగా ఏమి ఉండదు. ఇప్పుడు డిఫెన్స్కి సంబంధించిన డెసిషన్ తీసుకోవాలి, మిలిటరీకి సంబంధించిన డెసిషన్ తీసుకోవాలి, అది ఓన్లీ సెంట్రల్ మాత్రమే తీసుకుంటారు. కొన్ని పవర్స్ స్టేట్స్కి ఇస్తున్నాను, పవర్ అంతా ఒక్కటే దగ్గర కాన్సన్ట్రేట్ కాకుండా కొన్ని పవర్స్, ఇప్పుడు మన ప్రిన్సిపల్ కొన్ని పవర్స్ టీచర్స్కి ఇస్తారు, టీచర్స్ కొన్ని పవర్స్ లీడర్స్కి ఇస్తారు కదా. సో ఇట్లాంటి సిస్టమ్నే మనం ఏమంటాం, ఫెడరల్ సిస్టమ్ అంటాం. అంటే పవర్ అనేది ఒక దగ్గర ఉండకుండా మొత్తం కంప్లీట్గా కింది వరకు కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకు సెంట్రల్ పవర్లు ఏమేమి ఉంటాయి, లోక్సభ ఉంటుంది, రాజ్యసభ కూడా ఉంటుంది. ఓకే, సో అది. నెక్స్ట్ పవర్ ఆఫ్ ఓట్, ఇది కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన వర్డ్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. వాట్ ఈస్ ద వర్డ్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటిదంటే, ఎవ్రీ సిటిజన్ ఏజ్డ్ 18+, అంటే 18 years దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఓటింగ్ రైట్ అనేది ఉంటుంది. ఓకే, మనకు అంతే కదా, ఓట్ వేయాలంటే నీ ఏజ్ ఎంత, 18+ ఉన్న ఎవరైనా కూడా ఓట్ వేసే హక్కును కలిగి ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. గుర్తుపెట్టుకోండి, ఏంటది, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అండ్ ఇక్కడ ఏంటిది, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద సిటిజన్స్ దేర్, టు చూస్ ద లీడర్స్ హూ మేక్ ద లాస్. ఓట్ ఎందుకు వేస్తాం, లీడర్లను ఎన్నుకోవడానికి. ఆ లీడర్లు పోయి చేసే పని ఏంది, దే విల్ మేక్ ద లాస్. లా అంటే ఏంటి, చట్టాలు ఉంటాయి కదా, రూల్స్, సింపుల్ చెప్పాలంటే రూల్స్. ఆ రూల్స్ మేక్ చేసేది ఎవరంటే లా మేకర్స్ అంటాం, వాళ్ళే మన పొలిటీషియన్స్ అవుతారు. ఓకే, వాళ్ళు తయారు చేస్తారు. నెక్స్ట్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ లీడర్స్, టు సర్వ్ ద పీపుల్ అండ్ గవర్న్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. అక్కడ లీడర్ చేసే పని ఏంటంటే మనకే మళ్ళీ సేవ చేయాలి అల్టిమేట్గా. ఎమ్మెల్యే అంటే మన మీద సుపీరియర్ కాదు, హీ ఈస్ దేర్ టు సర్వస్. ఓకేనా, మన కోసం ఉన్నారు, మనకు పని చేయడం కోసం ఉన్నారు. ఓకేనా, మా కోసం నువ్వు ఈ పని చేస్తావని చెప్పేసి మనం ఒకరిని ఎలక్ట్ చేసుకుంటున్నాం. కానీ మన ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తాం, ఇంపార్టెన్స్ ఇవ్వాలి, బట్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టు సర్వ్ ద పీపుల్ అండ్ గవర్న్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. వాళ్ళు మనల్ని గవర్న్ చేసేది కూడా ఎట్లా ఉండాలి, బేస్డ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో ఎట్లయితే ఉంటే అట్లనే చేసుకోవాలి. గెటింగ్, అర్థమైందా?
సో దిస్ ఈస్ ద అబౌట్ కాన్స్టిట్యూషన్. క్లియర్ అనా? నా ఇంతకంటే ఎక్కువ అయితే ఏముండదు మీకు జనరల్గా. సో ఒక్కసారి ఇది చూసుకోండి. సో మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది రాసుకోండి క్లోజర్. రైట్ దిస్. ఇంట్రడక్షన్ పార్ట్లో మనకి ఏమేమి ఉంటాయి చూడండి. సో ఇంట్రడక్షన్ పార్ట్లో మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలన్నా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేయండి అంటే ఇంట్రడక్షన్ అని ఒక్కటే సైడ్ హెడింగ్ రాసుకోండి పక్కకు. ఈ ఫ్లో చార్ట్ తర్వాత ఆ ఇంట్రడక్షన్ అని మాత్రమే జస్ట్ పెట్టుకొని అందులో ఈ 1, 2, 3 ఈ 3 వర్డ్స్ రాసుకోండి. ఆ 3 వర్డ్స్ రాసుకోండి. ఒకటి ఏంటిది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద డాక్యుమెంట్, ఇంకొకటి ఏంటిది ఇట్ ఈస్ ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. అన్నిటికంటే పెద్ద లా ఏంటి అంటే ఏం చెప్పాలి? కాన్స్టిట్యూషన్. అన్నిటికంటే పెద్ద లా ఏంటిదంటే ఏం చెప్పాలి? కాన్స్టిట్యూషన్ ఈస్ ద సుప్రీం లా. సుప్రీం కోర్టు కాదు, సుప్రీం కోర్టు కూడా కాన్స్టిట్యూషన్ చూసే తీర్పులు ఇస్తూ ఉంటారు. సుప్రీం కోర్ట్ ఈస్ ద బిగ్గెస్ట్ కోర్ట్, ఆబ్వియస్లీ హైయెస్ట్ కోర్ట్. నెక్స్ట్ ఇట్ ఈస్ ద లాంగెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు చూడండి మన కాన్స్టిట్యూషన్ ఇందులో ఒక కొత్త పాయింట్ కూడా వచ్చింది చూడండి. డిజైన్ మన కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు అప్పుడు మన ప్రెసిడెంట్ ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్ ఈజ్ అవర్ ప్రెసిడెంట్. హూ ఇస్ ద ప్రెసిడెంట్ నౌ? ఇప్పుడు ద్రౌపది ముర్ము ఈజ్ ప్రెసెంట్ ప్రెసిడెంట్. మన కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు అప్పుడు ప్రెసిడెంట్ ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. హీ ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. సో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉంటుంది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ప్రెసిడెంట్ ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. అందులో చైర్మన్, హూ ఇస్ ద చైర్మన్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందులో మన డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ కూడా ఉంటారని చెప్పారు కదా. డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ ఎవరు? కేఎం మున్షి, అయ్యంగార్, ఎన్ మాధవరావు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. సాదుల్లా. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అట్లాంటి అంతా డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ ఉంటారు. డ్యూరేషన్ ఎప్పుడు? 2 years 11 months and 18 days. 2 years 11 months and 18 days. Write important dates. Write important dates. అడాప్టెడ్, సైన్డ్, ఎఫెక్టివ్. జస్ట్ 2 రోజుల ముందు అంతే. సైన్డ్ ఎప్పుడు రానా? జస్ట్ దీనికంటే 2 days బిఫోర్. 24 సార్ డేట్ టైం ఏమన్నా రైట్. ప్రియాంబుల్లో మనకు ఉన్న పదాలు ఏంటి? ఇంపార్టెంట్ వర్డ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఫస్ట్ ఏంటి రానా? సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్లో మనం ఏమంటాం? సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ అంటే ఏం లేదు, మన కాన్స్టిట్యూషన్ ముందు ఉన్న ఒక పేపర్లో ఒక ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది అదే. నెక్స్ట్ సావరెన్ అన్న పదం అందులోనే ఉంటుంది. సావరెన్ అంటే ఏంటిది? వీఆర్ ఇండిపెండెంట్. పక్కోని పెట్టడం నా మీద అవసరం లేదన్నట్టు. ఓకేనా? సావరెన్ అంటే ఏంటిది? వీఆర్ ఇండిపెండెంట్, వీ హ్యావ్ అవర్ ఓన్ రైట్స్. నెక్స్ట్ సోషలిస్ట్. సోషలిస్ట్ అంటే ఏంటిది? ఈక్వల్ వెల్త్. సోషలిస్ట్ ఈజ్ ఈక్వల్ వెల్త్ ఉండేటట్టు చూసుకుంటా అందరి దగ్గర. సో అది ఆ పక్కకున్న వర్డ్ మీకు చెప్తా ఉంటాను అన్నట్టు సింపుల్ గా. ఓకే. డెమోక్రాటిక్ కంపల్సరీ. డెమోక్రాటిక్ అంటే ఏంటిది? పీపుల్స్ రూలే అన్నమాట. సెక్యులర్. సోషలిస్ట్ తర్వాత ఎవరు? సెక్యులర్. ఈక్వల్ రిలీజియన్స్ అంటే ఆల్ ద రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డెమోక్రాటిక్, ఇట్ ఈస్ ద పీపుల్స్ రూల్ అంటే మనమే ఎన్నుకున్న వాళ్ళే మనకు లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళే మనల్ని పరిపాలిస్తూ ఉంటారు కాబట్టి ఇట్ ఈస్ డెమోక్రాటిక్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ పీపుల్స్ రూల్. నెక్స్ట్ రిపబ్లిక్ అంటే ఏంటిది? ఎలక్టెడ్ హెడ్స్. రిపబ్లిక్ అంటే ఏంటిది? ఎలక్టెడ్ హెడ్స్ ఉంటారు. అండ్ ఇంకేమున్నాయి మనకు? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. లిబర్టీ అంటే ఫ్రీడమ్ అని గుర్తుపెట్టుకోండి.
లిబర్టీ అంటే జస్ట్ ఫ్రీడమ్ అని గుర్తుపెట్టుకో. ఫ్రాటర్నిటీ అంటే పక్కన మీద కుళ్ళు కుతంత్రాలు లేకుండా వాడు కూడా మనోడే అన్నట్టు ఉండాలి. సింపుల్ అట్లా గుర్తుపెట్టుకో. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫండమెంటల్ రైట్స్? రాసుకోండి, రైట్ డౌన్. వెట్టి చాకిరీ చేయించుకోవడం, చైల్డ్ లేబర్, దోచుకోవడం అని చెప్పాను కదా సింపుల్గా. శ్రమ దోపిడీ సింపుల్గా. నెక్స్ట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. నెక్స్ట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్ అంటే మనం చేయాల్సినవి. ఫండమెంటల్ డ్యూటీస్ ఇంతకుముందు రాసుకున్నావు కదా, అలాగే చూసుకో. ఫండమెంటల్ రైట్స్ తర్వాత ఏమున్నది మరి? ఫండమెంటల్ డ్యూటీస్ లో ఫస్ట్ ఏంటిది? రెస్పెక్ట్ నేషనల్ ఫ్లాగ్ అండ్ యాంథమ్. నేషనల్ యాంథమ్ వస్తుంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోవాలి. ఫాలో నాన్ వైలెన్స్, ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్, సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ. సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ. ఇంకా నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ రాసుకోండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? ఫస్ట్ గవర్నమెంట్ కి గైడ్ లైన్స్. మెయిన్ ఏంటిది? గవర్నమెంట్ కే గైడ్ లైన్స్. అవి గవర్నమెంట్ గైడ్ లైన్స్. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. నెక్స్ట్ we have village panchayat system, పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్మెంట్. ఇవన్నీ కూడా వాళ్ళ పనులు అన్నమాట ఇవన్నీ. ఓకేనా? గవర్నమెంట్ కు చేయాల్సిన పనులు ఇవన్నీ. విలేజ్ పంచాయత్స్ ఆర్గనైజ్ చేయడం. నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడం. అందుకే హాస్పిటల్స్ ఇట్లా ప్రొటెక్ట్ హిస్టారికల్ మాన్యుమెంట్స్. ప్రొటెక్ట్ హిస్టారికల్ మాన్యుమెంట్స్. సో ఇవన్నీ కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కిందకి వస్తాయి. సో అన్ని కాకుండా కూడా కొన్ని హిస్టారికల్ మాన్యుమెంట్స్ అంటే ఇప్పుడు మన వరంగల్ కోట, గోల్కొండ ఫోర్ట్, ఓకే, చార్మినార్, కుతుబ్ మినార్, తాజ్ మహల్, ఇట్లాంటి అన్ని కూడా హిస్టారికల్ మాన్యుమెంట్స్ అంటారు. టెంపుల్స్. వెరీ గుడ్. సో బర్త్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటే నథింగ్ బట్ రిపబ్లిక్ డేనే, అంతే కదా? రిపబ్లిక్ డే ఎప్పుడైతే సెలబ్రేట్ చేసుకుంటావో అప్పుడే మన అది స్టార్ట్ అయినట్టు. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద ప్రియాంబుల్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద ప్రియాంబుల్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ ఏంటిది? లిస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ద ఫౌండింగ్ ఫాదర్స్. Detailed list of every law and punishment in India. Yes, sir. A chronological history of British Raj. An introductory statement highlighting the objectives of the Constitution. ఏంటిది? క్రోనలాజికల్ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ రాజ్. క్రోనలాజికల్ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ రాజ్ అంటే ఏంటిది నాన్న? క్రోనలాజికల్ హిస్టరీ అంటే డేట్ వైజ్ ఫస్ట్ ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి మన చరిత్ర మొత్తం చెప్పుకొని రావడాన్ని ప్రియాంబుల్ గదంతా ఉంటుందా? ప్రియాంబుల్ అంటే నేను ఏం చెప్పినా? ఫోర్వర్డ్, ముందు మాట అని చెప్పినా నేను. అంటే బుక్ లోపల ఏదైతే ఉంటుందో దాని గురించి మొత్తం ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ ఇస్తాను. సో వాట్ ఈస్ ఆన్సర్? ఆన్సర్ డి ఇస్ కరెక్ట్. నెక్స్ట్, according to the constitution, what is the significance of India being a secular state? According to the constitution, what is the significance of India being a secular state అన్నాడు. అంటే ఒకసారి చూడండి, ఓన్లీ రిలీజియన్స్ born in India receive constitutional protection. Listen, only religions
బార్న్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో పుట్టిన రిలీజియన్స్ మాత్రమే కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ ఉంటుందా? సిటిజన్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ప్రాక్టీసింగ్ రిలీజియన్ ఇన్ పబ్లిక్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు అంటే వాళ్ళ రిలీజియన్ వాళ్ళు ఫాలో అయినట్టే, అది పబ్లిక్గా చేయొద్దని ఎవరైనా చెప్తున్నారా? గవర్నమెంట్ ప్రమోట్స్ వన్ ప్రైమరీ నేషనల్ రిలీజియన్. గవర్నమెంట్ ఓన్లీ హిందువులనే చేయండి ముస్లిమ్స్ చేయండి అని చెప్తుందా? All religions are treated with equal respect and freedom. All the religions. So this is the correct answer. Next, the fundamental right prohibits the employment of children below the age of 14 in a hazardous conditions or forced labor. ఏంటది? చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ అండర్ 14 వాళ్ళని పని లేదని చెప్పేసి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్సా? రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషనా? రైట్ టు ఈక్వాలిటీయా? రైట్ టు ఫ్రీడమా? చిన్న పిల్లలు ఫోర్స్ చేయొద్దని చెప్పలేదా నేను? ఎక్స్ప్లాయిటేషన్ చైల్డ్ లేబర్ అనేది ఉండదు. దట్ కమ్స్ అండర్ రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. వెరీ గుడ్. నెక్స్ట్, వాట్ డిస్టింగ్విషెస్ అంటే తేడా ఏం చెప్తుంది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్. అంటే ఫండమెంటల్ రైట్స్కి అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి మధ్యలో తేడా ఏంటిది అన్నట్టు. డిస్టింగ్విష్ అంటే వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ అని చూసుకోవాలి. సో ఫస్ట్ ఏంటి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఎట్లా తేడా ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి రాయాలి మనం. సో ఇక్కడ ఏంటిది? దే ఆర్ ద గైడ్ లైన్స్ ఫర్ ద గవర్నమెంట్ అండ్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్. Next, they are the duties of that citizens must perform for the country. Duties are. Next, they only apply to the people living in rural areas. అసలు ఇట్లాంటిది ఎక్కడ వచ్చిందమ్మా? They were abolished shortly after 1950. Abolished అంటే మొత్తం రద్దు చేసిరు అన్నారు. అట్లాంటిది ఏమన్నా వచ్చిందా? So what should be the answer? Directive principles అంటే ఏంటి? They are the guidelines for the government. Next, how many fundamental rights are currently granted to the citizens of the India? 6. Any? 6. Very good. Next, which term in the preamble? Which term? A word entity another. Preamble signifies that India is an independent authority. India is an independent authority. And no other country can interfere. Listen. And no other country can interfere. మాకు మేమే రాజులాము, మీరు వేరేటోళ్ళ పెత్తనం మా మీద వద్దు అని చెప్పే వర్డ్ ఏంటిది? సావరెన్, సోషలిస్ట్, రిపబ్లిక్, డెమోక్రాటిక్. సావరెన్. ఓకే, సావరెన్ ఈస్ కరెక్ట్. ఓకేనా? సావరెన్ అంటే మేము మాకు మేమే అని చెప్తాం కదా. సో దట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఎట్ విచ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా గెయిన్స్ ద రైట్ టు ఓట్? 21? No, 16? No, 18? Yes. So దాన్ని మనం ఏమంటాం? దేర్ ఒక పర్టికులర్ వర్డ్ ఉందని చెప్పిన యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఏంటి నాన్న? యూనివర్సల్ అసలు అనండి మళ్ళీ ఒకసారి. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. దీని మీనింగ్ ఏంటిది? 80 years ప్లస్ వచ్చిన వాళ్ళందరికీ ఓటింగ్ రైట్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్సిడర్డ్ ఎ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ an Indian citizen according to the source material? So ఇక్కడ ఏంటి? టు రిసీవ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఈజ్ ఇట్ ద డ్యూటీ? To travel freely throughout the country. To respect the national flag and national respect the national flag and national anthem. So that is correct. Okay? Very good. So మీరు ఈ క్వశ్చన్స్ మంచిగా అటెంప్ట్ చేసిరు కాబట్టి మీకు కొంతవరకు అర్థమైందని నేను అనుకుంటున్నా. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఎంత బాగానైతే నేర్చుకున్నారో మీరు అది మర్చిపోవద్దంటే కనీసం నైట్ పడుకునే లోపల ఒక్కసారన్నా మీరు ఈ షార్ట్ నోట్స్ అనేది చదువుకోవాలి. ఓకేనా? పడుకునే లోపల జస్ట్ లాస్ట్కి ఇచ్చిన ఫ్లో చార్ట్ అన్నా చూసుకోండి.
లాస్ట్కి ఇచ్చిన ఫ్లో చార్ట్ ఇచ్చిన కదా, ఆ ఫ్లో చార్ట్ అన్న ఒకసారి చదువుకొని పడుకోండి. ఆ స్పెల్లింగ్స్ అన్నీ మంచిగా నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగండి.